అందరికీ శుభోదయం అండి. ఈ రోజున విజయవాడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉన్న దూరంలో ఇబ్రహీంపట్నం దాటి ఒక జూపూడి అనే ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అని ఈ గుడి ఉందన్నమాట. పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి అత్యంత అద్భుతంగా ఉందండి. ఈ గుడి చాలా చాలా బాగా ఉందన్నమాట. ఇక్కడ ఈ స్థల పురాణం కూడా విజయవాడలోనే ఉంటున్న ఒక దంపతులకి, చాలా సాధారణంగా ఉండే దంపతులేనండి. ఆ దంపతులకి స్వామివారు ఆ భర్తకి ఆయనకి కల్లో కనిపించి, నేను ఈ ఫలానా చోట ఉంటాను, మీరు నాకు గుడి కట్టించండి అని కల వచ్చిందిటండి. ఆ కల రావడంతో వాళ్ళు ఏం చేశారంటే, మన వల్ల ఏమవుతుంది, మనం చాలా సాధారణంగా ఉన్నాము అని చెప్పండి అనుకున్నారటండి. వాళ్ళు స్వామివారే ఒక దారి చూపించాలి, ఆయన సంకల్పం ఉంటే మన వల్ల అలా కట్టాలని ఉంటే అదే సాధ్యపడుతుంది అని స్వామివారి మీదే భారం వేశారటండి వాళ్ళు. అట్లాగే అన్నీ సమకూరి ఒకదాని వెంట ఒకటి అన్నీ చక్కగా ఈ గుడి నిర్మాణం జరిగిందనమాట. మహాలక్ష్మీ దేవతాయే నమః. శ్రీమన్మంగళ అక్షరం
ओम महादेवी कृष्ण चतुर्भुजाय नमः नार्घ्यं समर्पयामि गजाननाय नमः आचमन्धाय ग्रन्थानः दन्तनामङ्गलं जित्वा शोधनं करोमि मुखप्रक्षालयामि शुद्धोदकेन स्नापयामि ॐ षडाणं कुङ्कुमरक्तवर्णं महामतिं दिव्यमयूरवाहनं रुद्रस्य सूनं सुरसैन्यनादं दुहं सदा वदेहं सुब्रह्मण्यमावाहयामासनं दधामि पाद्यं ददामि स्वामिने नमः ब्रह्माद्यं समर्पयामि आचमनं समर्पयामि सुब्रह्मण्याय नमः दन्तधारणं करोमि जिह्वा शोधनं करोमि मुखप्रक्षालयामि शुद्धोदकेन स्नापयामि
మోదకేన స్నాపయామి మరుత్మంతాయ నమః మోదకేన స్నాపయామి స్వామినే నమః. మనం గుడి లోపలికి రాగానే మనకి ఫస్ట్ దర్శనమిచ్చేది ఆంజనేయ స్వామి, తర్వాత గరుడ స్వామి. ఈ స్వాముల మధ్యలో మన ధ్వజస్తంభం అన్నమాట. ఇలా గుడిలోంచి ఇలా పైకి మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా తలెత్తి పైకి చూడంగానే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఆ సన్ రేసెస్ అలా పడుతూ ఉంటే ఎంతో ఆనందం అనిపించింది అనమాట. ఇక్కడ ఈ మనుషులంతా కనిపిస్తున్నారు, ఎంతో క్లీనింగ్ చేస్తున్నారు కదండి. మేము ఇది గుడి బడి అనే కార్యక్రమం ద్వారా ఈ కార్యకర్తలంతా వాళ్ళు సాటర్డే సండే ఈ 2 రోజులు సెలవు దినాల్లో ఈ టీము వాళ్ళకి ఒక గుడిని ఎంచుకుని ఆ గుడిని శుభ్రం చేయడం, లేదా ఒక బడిని ఎంచుకుని ఆ బడిని శుభ్రం చేయడం అనేది వీళ్ళు ఒక పనిగా పెట్టుకుని అలా చేస్తున్నారటండి వాళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదమ్ములు ఇద్దరు ఇలా పక్కపక్కనే ఉంటారనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఆవు పాలు కానీ, తర్వాత పెరుగు, మన ఈ అభిషేక సామాగ్రి ఏదున్నా కూడా మనం తీసుకెళ్ళొచ్చండి. కొబ్బరికాయ కొట్టడానికి అన్నీ మన గుడికి తీసుకెళ్ళినవన్నీ, అందరూ భక్తులు తెచ్చినవన్నీ కూడా పాలు, పెరుగు, గంధం, పసుపు, కుంకుమ, విభూది అన్నీ కూడా వాళ్ళు కలుపుతారనమాట. కలిపి బకెట్లో పెట్టి వచ్చిన అందరి చేత పోయిస్తారనమాట. ఈ విధంగా అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు ఇలా జంటగా ఇక్కడ ఉంటారనమాట. అది కూడా ఎంతో చాలా చాలా బాగుంది ఈ కార్యక్రమం. ఒక పెద్ద బకెట్ అయినాయి అనమాట. అందరూ తీసుకొచ్చారండి. అందరూ అభిషేకం చేసుకున్నారు చక్కగా. ఈ విధంగా ఈ తర్వాత జంటనాగుల విగ్రహం ఒకటి అలాగే ఉన్నది. తర్వాత అఖండ దీపంలాగా ఒక దీపం వెలిగించి పెట్టారు. ఆ దీపం వెలుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కడికక్కడ చాలా నీట్గాను ఉంది. ఈ స్వామివారు అన్నీ శుభ్రం చేయడం, ఈ వచ్చిన భక్తులే వాలంటీర్గా వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా శుభ్రం చేయడం, ఈ విగ్రహాలు శుభ్రం చేసేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ ఆభరణాలన్నీ క్లీన్ చేసేవాళ్ళు కొంతమంది అన్నమాట. ఈ విధంగా మొత్తం దేవాలయాన్ని చాలా చక్కగా చేశారండి. చూడండి, ఈ పక్కనే జంటనాగుల విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఆ జంటనాగుల విగ్రహాలు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, వినాయకుడికి చక్కగా అభిషేకం చేసి మళ్ళీ అక్కడ కూడా చేస్తున్నారనమాట. అందరూ దాదాపుగా చాలామంది ఉన్నారనమాట. ఆ చాలామంది అందరూ చక్కగా అభిషేకం చేసుకోవడం జరిగింది. అందరు అభిషేకాలు అయిన తర్వాత చక్కగా ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకారం చేసి ఇట్లా ఉందండి. ఎంత మంగళకరంగా ఉందో చూడండి. జంటనాగుల విగ్రహం చక్కగా అలంకారం చేసి పెట్టారు. ఇలాగే వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా అంత బాగా చక్కగా బొట్లు పెట్టి చేశారండి. ఇది అఖండ దీపంలాగా వాళ్ళు పెట్టారన్నమాట. అది అలా వెలుగుతూ ఉంటుంది.
ఇక్కడ ఉన్నవాళ్ళంతా భక్తులు. కొంతమంది ఈ వాలంటీర్గా చేయాలని వచ్చిన వాళ్ళంతా చాలామంది ఉన్నారండి. వాళ్ళ టీంలోంచి సెలెక్ట్ చేసుకుని వస్తారట వాళ్ళు. ఇలా స్వామివారి ఆభరణాలన్నీ, తర్వాత ఆయనకి వాడే గుళ్ళో వాడే పాత్రలు అన్నీ ఎంత బాగా వాళ్ళు తోమి పెడుతున్నారు చూడండి. అక్కడ వాడే చెంబులు, తర్వాత స్వామివారి కవచంలాగా ఉండేది, పాదుకలు, తర్వాత శటగోపం పెట్టేవి, వెండి సామాను, ఇత్తడి సామాను ఎంత బాగా వాళ్ళు చేసి పెడుతున్నారు చూడండి. ఈ విధంగా టీం వర్క్ ఇట్లా జరుగుతుందన్నమాట. నేనైతే ఫస్ట్ టైమేనండి ఇలా చూడటం. ఈ కార్యక్రమం అనేది ఎంత పవిత్రమైంది. అసలు మనం కూడా పాల్గొనాలంటే ఎప్పుడైనా అనుకుని మనం వెళ్ళి పాల్గొని కొంతసేపు సేవ చేసి రావచ్చండి అనే భావన కలిగింది నాకు. జిల్లా విజయవాడ నగరంలో ఈరోజు జూపూడి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రణవ పీఠాధిపతి సద్గురు అభినవ సుఖ ఆంధ్ర మురారి వడ్డిపత్తి పద్మాకర్ గురువు గారి శిష్య బృందం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జూపూడి గ్రామంలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువు గారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఈరోజు గుడి బడి అంటే గుడిని శుభ్రపరిచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రణవపేట విజయవాడ శిష్య బృందం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం గుడిని శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గుడికి పక్కనే ఇది కళ్యాణ మండపం ఉందండి. ఈ గుడిని కట్టించిన వాళ్ళే కళ్యాణ మండపాన్ని కూడా కట్టించారట. ఇది 2004-05 సంవత్సరాల్లో అనమాట. ఇప్పుడు 21వ సంవత్సర బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయండి. ఆ కార్యక్రమంలోనే ఈ మొత్తం వాళ్ళు చాలా హడావిడిగా గుడంతా చక్కగా డెకరేట్ చేస్తున్నారనమాట. ఇది పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం. కింద ఫ్లోర్లో కనిపించేది ఇది డైనింగ్ హాలు, మధ్యలోనేమో కళ్యాణ మండపం, పైనేమో ఒక 5 రూమ్స్ ఉన్నాయటండి. ఎవరికైనా కావాలంటే వాళ్ళు వచ్చి అక్కడ ఉండొచ్చు అన్నమాట. ఈ విధంగా కట్టించారండి వాళ్ళు. అసలు అది చూడండి ఎంత బాగా ఉందంటే, అసలు ఇది డైనింగ్ హాల్ అన్నమాట. లోపలికి వెళ్ళంగానే చాలా చాలా పవిత్రంగా అనిపించింది, మోడ్రన్గా ఉంది. తర్వాత అంతా ఏసీ హాల్ అన్నమాట. ఏసీ హాలు చాలా బాగా కట్టించారు. ఈ గుడికి సంబంధించిన కళ్యాణం చేయాలన్నా ఏది చేయాలన్నా ఇక్కడ చేస్తారనమాట. కళ్యాణం పైన ఫస్ట్ ఫ్లోర్లో చేస్తే కింద భోజనాలు పెడతారట. రేపు బ్రహ్మోత్సవాలు అని చెప్పారండి. ఆ బ్రహ్మోత్సవాలకు కూడా ఇప్పుడు ఇదే హాల్లో పెడతారనమాట. ఈ గుడి కట్టడానికి కానీ ఈ కళ్యాణ మండపం కట్టడానికి కానీ ఆ దంపతులు వాళ్ళకి ఎలా సంకల్పం కలిగింది, స్వామివారు చెప్పడం వల్ల జరిగిన సంకల్పాన్ని వాళ్ళు ఎన్ని విధాలుగా ఆలోచించారు, కానీ అవన్నీ కూడా ఎట్లా అధిగమించి ఎట్లా సాకారమైంది అనేది వాళ్ళే చెప్పారండి. ముందర మీరు చూడండి, వాళ్ళ నోటి ద్వారానే వినండి.
ఫెసిలిటీ ఉంది. ఇట్లా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది ఫంక్షన్ హాల్ అన్నమాట. ఇప్పుడు స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడ చేసి కింద డైనింగ్ హాల్లో భోజనాలు పెడతారనమాట. ఇక్కడ చూడండి, మామూలుగానే మన ఫంక్షన్ హాల్ లాగా 2 రూమ్స్ ఉన్నాయి. తర్వాత ఈ పెద్ద స్టేజ్, తర్వాత ఫుల్ ఏసీ అనమాట. అంతా ఏసీ హాల్. ఈ విధంగా ఎంత బాగా ఇక్కడ వాళ్ళు కట్టించారనమాట. పద్మావతి గోదావరి కళ్యాణ మండపం అన్నమాట ఇది. ఎంత బాగా పెట్టారు. అది ఇక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ చక్కగా చేతులు కడుక్కోవడానికి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయవాడలోనే ఉండే ఒక దంపతులకి, అంటే ఆయనకి కళలో కనిపించే స్వామివారు ఇది కట్టించమని ఇక్కడ ఆయన వెలుస్తానని చెప్పారు. వాళ్ళు కట్టించిన గుడి అనమాట. గుడికి అటాచ్డ్గా ఇది కళ్యాణ మండపం. ఎంత నీట్గా, అంత సూపర్గా ఉందో చూడండి. సూపర్గా వస్తుంది వాటర్ కూడా. తలుపులు కూడా చూడండి, మంచి స్టాండర్డ్గా ఉన్నాయి.
కళను వద్దనుకున్నా కూడా మా దగ్గర అంత శక్తి లేదు, గుడి కట్టేంత శక్తి లేదు మా దగ్గర. కానీ మేము ఎన్ని విధాలా గుడి కట్టవద్దని మా వారిని ఆపాలని ప్రయత్నం చేశాము. ఎండోమెంట్ వాళ్ళు కూడా మేము కట్టలేమనే చెప్పారు. కానీ మేము కట్టలేమనే అనే మాట మాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే మా దగ్గర శక్తి లేదు కాబట్టి. కానీ ఆ స్వామి మా వారిని నిద్ర పోనివ్వలేదు, నాకు కట్టమని ఇచ్చేశాడు. కళలో స్వామి మీకు ప్రత్యక్షంగా ఆ నిదర్శనం చూపించి గుడి కట్టించాలని స్వామి సంకల్పం చేశారు. నాకు కట్టమని అడుగుతూ ఆయన నిద్ర పోనివ్వలేదు స్వామి. మేమేమో వెనక్కి లాగేవాళ్ళం, ఆయనేమో స్వామి ముందుకు రానిచ్చారు. మా ఇంట్లో కూడా చెప్పకుండా శంకుస్థాపన ముహూర్తం పెట్టుకొచ్చారు. ఇది స్వామి విషయం కాబట్టి మేము ఆయన ఏమీ అనలేకపోయినాము. అప్పటి నుంచి 2004లో మా అమ్మాయి పెళ్లి అయితే గానీ మేము ప్రతిష్ట చేయదలుచుకోలేదు. విగ్రహాలు అయితే వచ్చేసాయి. కానీ అమ్మాయి వివాహం చేసిన తర్వాత చేద్దామని సంకల్పం జరిగింది. అలాగే వివాహం జరిగింది 2003లో. 2004లో ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతిష్ట చేశాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరము అన్ని మాసం, అన్ని ప్రతి శనివారాలు, శ్రవణ నక్షత్రంలో కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, ఇవన్నీ కూడా స్వామివారే మా చేత జరిపించారు. మేము చేస్తున్నామని మేము ఎన్నడూ అనుకోము. స్వామివారే మా చేత అలా భక్తుల చేత మా చేత చేయిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు భక్తుల ఆధ్వర్యంలో మేము బాగా జరగాలని ఆ స్వామిని వేడుకుంటున్నాము. మా భక్తులు స్వామి దగ్గరికి వచ్చే భక్తులందరినీ వాళ్ళ కోరికలు నెరవేర్చి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలనే మా కోరిక. మీ కోరుకునే స్వామిని ఒక్కటే స్వామి మా యందు అందరికీ సత్కారం జరిపిస్తున్నారు. ఆయన అందరూ కూడా వచ్చి 7 వారాలు ప్రయత్నాలు చేసుకొని వెళ్తున్నారు. మా అందరికీ నిరసనాలు కనిపిస్తున్నారు. ఆయన నమ్మకంతో స్వామిని వచ్చి భక్తులు ఇచ్చేస్తే ఆయన తప్పకుండా మనలంటే ఉంటారు. అది మా పిల్లలు మేము అందరం కూడా ఆయన్నే నమ్ముకున్నాము. ఓం నమో వెంకటేశాయ. అయితే రెగ్యులర్ గా కూడా ప్రతిరోజు స్వామివారికి ఇంటి పూజలు జరుగుతాయి. ప్రతి శనివారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి అని స్వామివారిని నమ్ముకొని 7 శనివారాలు ప్రదక్షిణ చేస్తే స్వామివారు వారికి అనుకున్న పని కూడా అయ్యేటట్టు వెంకటేశ్వర స్వామి చేస్తారని కూడా వారి ప్రత్యేక నిదర్శనాలు కూడా ఉన్నట్టు ఈ సందర్భంగా చెప్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రత్యక్షంగా విశ్వపతి గారికి కథలు చెప్పారు. ఆయన ప్రత్యక్షంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కథలు చెప్పారు. ఆ కథలే మేము వ్రతాలు చేయిస్తున్నాం భక్తుల చేత. ఒక 40-50 మంది భక్తులు చేసుకుంటామని వస్తే మధ్యనే ఒకసారి అయింది. మళ్ళీ కూడా అడుగుతున్నారు. ఈ మాకు బ్రహ్మోత్సవాల కార్యక్రమం బ్రహ్మోత్సవాలు ఏ రోజు నుంచి జరుగుతాయండి దేవస్థానంలో? ఈ నెల 19వ తారీఖు నుంచి కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా స్వామివారి అందరూ భక్తులు వచ్చి స్వామివారి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అయితే మా దగ్గర డబ్బు లేకపోయినా కూడా స్వామివారి పక్కనే కళ్యాణ మండపం కూడా కట్టారు మా చేత. మా అబ్బాయి మా వారు కలిసి కళ్యాణ మండపం అది పూర్తయింది. వివాహాలు కూడా జరిపించుకుంటున్నారు. అందరూ బాగుందని అనుకుంటున్నారు. చిన్నదే కళ్యాణ మండపము. ఏదో చిన్న వాళ్లకు మామూలుగా గొప్పగా కట్టలేదు. అయినా ఉన్నంతలో వాళ్ళు వచ్చి. అయితే ఈ కళ్యాణ మండపం మామూలుగా రుసుము ఎలా ఉంటుందండి? ఎట్లా ఏంటి? రోజుకు 75,000. మామూలు వాళ్ళకు చాలు. మామూలు వాళ్ళకు ఒక 500 మంది దాకా. ఈ పక్కనున్న కళ్యాణ మండపమేగా పక్కనున్నది చాలా బాగుంది, సౌకర్యంగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారిలో వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా సరే ఇక్కడ 2-3 గుళ్ళు ఇలా కనిపించినాయండి. ఎంత బాగుందో చూడండి. ఈసారి వెళ్ళినప్పుడు ఇవి దర్శనం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.